అందరికీ నమస్తే. నేను సురేష్ ఎగ్గడి, హైదరాబాద్. నేను 4Life ది ఇమ్యూన్ సిస్టమ్ కంపెనీలో బ్రాంచ్ ర్యాంక్లో ఉన్నాను. లాస్ట్ 4 ఇయర్స్గా కంపెనీతో రన్ అవుతున్నాను. బేసిక్గా నేను హైదరాబాద్ నుంచి జర్నలిస్ట్ని. డిఫరెంట్ మీడియా ఛానల్స్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. 4 ఇయర్స్ బ్యాక్ నేను జాబ్ బిజినెస్ అనుకున్న సందర్భంలో 4Lifeతో అసోసియేట్ అవ్వడం జరిగింది. ఈ 4Lifeతో అసోసియేట్ అయిన ఈ 4 ఇయర్స్లో చాలా వండర్స్ చూశాను, చాలా అప్రిషియేషన్ చూశాను. నా ఫ్యామిలీ వచ్చేసి నా వైఫ్ డెంటిస్ట్, నాకు ఒక బాబు ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను. ఈ జర్నీలో చాలామంది పీపుల్ కలవడం జరిగింది, చాలామందికి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది, చాలామందికి హెల్ప్ ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్గా నా గురించి. 4Life బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య మోటో ఏంటి అని అంటే దీంట్లో ఉన్న ప్రొడక్ట్ అండి. ఎందుకు అని అంటే 4 ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్లో చాలా హెల్త్ ఛాలెంజెస్తో ఉండే. తన జర్నీలో ఇమ్యూనిటీ చాలా లో అయి ఉండే. అప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ది బెస్ట్ ఇమ్యూన్ ఏమి ఇవ్వగలుగుతాము అని నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు నెట్లో ఒక ఆర్టికల్ దొరికింది. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే ది ఇమ్యూన్ సిస్టమ్ కంపెనీ అని ఒక ఆర్టికల్తో ఇమ్యూన్ని బూస్ట్ చేస్తుంది, ఇమ్యూన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని ఒక ప్రోడక్ట్ గురించి విన్నా. దాని గురించి ఇన్డెప్త్ తెలుసుకోవడానికి నేను ఆఫీస్కి వచ్చి తెలుసుకున్నప్పుడు నాకు చాలా వండర్ విషయాలు తెలిసాయి. ఇది పేటెంటెడ్ ప్రోడక్ట్ అనే విషయం తెలిసింది. దాన్ని నేను మా బ్రదర్స్కి యూజ్ చేయడం స్టార్ట్ చేయగానే చాలా బెస్ట్ రిజల్ట్స్ చూశాను నేను. అంటే ఇమ్యూన్ వైజ్గా తన అప్గ్రేడేషన్ కానీ, తన ఇమ్యూన్ వైజ్గా తన బూస్ట్ కానీ చాలా డిఫరెన్స్ చూసిన. అప్పుడు నేను అప్పుడు నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే ఈ ప్రోడక్ట్ చాలా మందికి చెప్పడం వల్ల బెనిఫిట్ జరుగుతుంది అని. అలా నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్ చేసిన. ఆ చెప్పే కోవలో నేను కొంచెం ఎర్న్ చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు డిసైడ్ అయినా దీన్ని నా లైఫ్లో ఒక ఇన్కమ్ సోర్స్గా తీసుకోవాలి అని. ఇది నన్ను ఎక్కువగా మోటివేట్ చేసింది. నా ప్రోడక్ట్ ఫస్ట్ అనే చెప్పాలి ఎప్పుడైనా. ఇది 4Lifeతో నాకు జర్నీ స్టార్ట్ కావడానికి గల కారణం. 4Life నా లైఫ్ ఎలా చేంజ్ చేసింది అని చెప్పాలి అని అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలియదు. ఎందుకు అని అంటే 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 10 ఇయర్స్ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. డిఫరెంట్ మీడియా ఛానల్స్లో వర్క్ చేశాను. చాలా బిజినెస్ కూడా చేశాను అండ్ మేనేజ్మెంట్ చేశాను. కానీ అక్కడెక్కడ రాని ఒక అప్రిసియేషన్, ఎక్కడ రాని ఒక గుర్తింపు, మనీ వైజ్గా, రికగ్నేషన్ వైజ్గా, ప్రైడ్ వైజ్గా అండ్ చాలా చూశాను. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే పీపుల్ నన్ను ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కానీ లేకపోతే మంచి ప్రోడక్ట్ కానీ పరిచయం చేసే వ్యక్తులుగా రికగ్నైజ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ నాకంటూ ఒక గుర్తింపుని కూడా స్టార్ట్ అయింది. ఈ జర్నీలో కంపెనీ నుంచి చాలా అప్రిషియేషన్ తీసుకున్నాను, అవార్డ్స్ తీసుకున్నాను అండ్ ర్యాంక్స్ తీసుకున్నాను అండ్ ట్రిప్స్ తీసుకున్నాను. ఇవన్నీ నా లైఫ్లో ఒక జర్నలిస్ట్గా ఉంటే సాధ్యమయ్యే కాదని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎలా జర్నలిజం ఫీల్డ్లో ఎలా ఉన్నారు, లేకపోతే బయట ఉన్న జాబ్స్లలో ఎలా ఉన్నారు, ఒక 4 ఇయర్స్లో ఏం సాధించారు, ఏం అచీవ్ చేశారు అనేది చూస్తే నేనైతే చాలా సాధించాను, చాలా అచీవ్ చేశాననే చెప్తాను. అది నాకు 4Life ద్వారానే మాత్రమే సాధ్యమైంది. దానికి థ్యాంక్ యూ 4Life. 4Lifeలో నా సక్సెస్ మాట్లాడాలి అంటే చాలా ఉందండి. ఎందుకు అని అంటే 4Life నేను టేకప్ చేయడానికి కారణం నేను ఆల్రెడీ చెప్పాను, ప్రొడక్ట్ అని. ఆ ప్రోడక్ట్ని నేను మనసా వాచా కర్మన చాలా స్ట్రాంగ్గా నమ్మాను. అంటే ఒక పని స్టార్ట్ చేయడానికి ముందు ఏ పనితోనైతే జర్నీ చేస్తామో దాన్ని మనం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే దాంట్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ అన్నింటినీ మనం ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంది. అట్లా నాకు కూడా చాలా హడిల్స్ వచ్చాయి. కానీ నేను ఎప్పుడు కూడా ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకంతో అండ్ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో, కాంపెన్షన్ ప్లాన్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పుడు నేను నా హోప్ని లాస్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే నేను జర్నీ స్టార్ట్ చేశానో అక్కడే నేను ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అని నేను నిర్ణయించుకున్నాను.
ఈ జర్నీలో నాకు చాలా చాలా దోహదం చేశాయి. ఒకటి ఏంటి అని అంటే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ నాకు బెనిఫిట్ అయింది ఏంటి అంటే యువ ప్రోగ్రామ్. చాలా స్కిల్స్ నేర్పించారు. వాటి ద్వారా నేను డే బై డే అండ్ ఎవ్రీ మంత్ ఒక అప్రిషియేషన్ తీసుకునేలాగా అయింది. అంటే యువ ప్రోగ్రాంలో టాపర్గా వచ్చాను. ఆ తర్వాత వచ్చిన ఫాస్ట్ ట్రాక్ కానీ లేకపోతే ప్లస్ క్లబ్ కానీ కంపెనీ ఇచ్చే ప్రతి ఆఫర్ని, ప్రతి ఒక్క అంశాన్ని నేను యూజ్ చేసుకొని చాలా చాలా హెల్ప్ అయింది నాకు. ఆక్వాలోనే ఫస్ట్ ఇయర్ నేను పూరి ఫ్రీ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. అండ్ సెకండ్ ఇయర్ గోవా ఫ్యామిలీతోని నా బాబుతో వెళ్ళి రావడం జరిగింది. అండ్ థర్డ్ ఇయర్ చైనా జపాన్ క్రూజ్ ట్రిప్ వెళ్ళి రావడం, ఇది చాలా వండర్. అంటే ప్రతిసారి ఒక ట్రిప్, డొమెస్టిక్ ట్రిప్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ కానీ తీసుకొచ్చిన ప్రతిసారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా చేయాలి అన్న మోటివేషన్ నాకు దొరికింది. అక్కడ లీడర్స్ని చూడడం వల్ల, వాళ్ళతో మాట్లాడడం వల్ల చాలా చాలా బెస్ట్ థింగ్స్ జరిగాయి. ఆ క్రమంలోనే రీసెంట్గా మళ్ళీ నేను జూన్ 2 నుంచి యూరప్ ట్రిప్ వెళ్ళబోతున్నాను ఫ్యామిలీతోని. ఇది కేవలం 4Life వల్ల, 4Life ఇచ్చిన ఆఫర్స్ వల్ల, లేకపోతే 4Life ఉన్న ఇన్కమ్ కాంపెన్సేషన్ ప్లాన్ వల్ల మాత్రమే నాకు ఇంత అప్రిషియేషన్, ఇంత సక్సెస్ వచ్చిందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఫేవరెట్ థింగ్ అబౌట్ 4Life అంటే అల్టిమేట్లీ నేను మా కోర్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అని చెప్తా. ఎందుకు అని అంటే 2 గంటల్లో ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తా అని ఒక సైంటిఫికల్లీ ప్రూవెన్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి నా జర్నీలో నేను ఇది మాత్రమే. ఎందుకు అని అంటే నేను దాని ద్వారా బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందాను ఆ ప్రొడక్ట్ ద్వారా. దాంతోపాటు ఉన్న అన్ని ప్రొడక్ట్స్ నాకు ఫేవరెటే. కాకపోతే మనకు ది బెస్ట్ అని కొంచెం ఎక్కువ అని చెప్తాం కదా, కొంచెం ఎక్కువ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్. ఆ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ నన్ను ఈరోజు నిలిపింది, నిలబడేలా చేసింది, కనపడేలా చేసింది, వినపడేలా చేసింది. నాకంటూ ఒక రికగ్నైజేషన్, సురేష్ అనే ముందు 4Life అనే ఒక ట్యాగ్ వచ్చింది అని అంటే ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ వల్లనే. అది నా బెస్ట్ అని చెప్తాను నేను 4Life గురించి. ఇట్స్ ఏ వండర్ సార్. ఎందుకు అంటే యాక్చువల్లీ ఒక కంపెనీ ఫౌండర్ని చూడడం, లేకపోతే మనం వాడుతున్న ఒక ప్రొడక్ట్ ఎవరై చేతుల్లో నుంచి అయితే బయటకు వచ్చిందో చూడడం అనేది చాలా రేర్ థింగ్ అన్నట్టు. అంటే నేను ప్రైడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా టైంలో కంపెనీ ఫౌండర్ డేవిడ్ లిజన్బీ గారు ఇక్కడికి రావడం, ఆయన పర్సనల్గా కలవడం, ఆయన ద్వారా రికగ్నైజేషన్ తీసుకోవడం, ఆయన ద్వారా ఇన్స్పైర్ పొందడం, అసలు కంపెనీ అసలు బేస్ ఏంటి అని ఆయనే చెప్పడం, ఇదంతా నాకు చాలా చాలా వండర్. నాకే కాదు, నాకు జరిగిన బెనిఫిట్ ఏంటి అంటే నేను ఎవరినైతే ఇన్వైట్ చేశానో ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళకు 4Life ది బెటర్గా అండర్స్టాండ్ అయింది. అంటే కంపెనీ మోటో ఏంటి, అసలు కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, దాని వెనక ఉన్న ఐడియల్ బ్రెయిన్ ఏంటి, దాని వెనక ఉన్న తపన ఏంటి అనేది ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన వర్డ్స్లో వినడం ద్వారా చాలా మంది, నేను ఇప్పటిదాకా జర్నీ చేసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళందరూ చాలా బెటర్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు 4Life గురించి. అంతేకాదు నాకు చాలా మంచి కొత్త కొత్త అసోసియేట్స్ ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు దొరకడం జరిగింది. అండ్ చాలామంది ఇంటలెక్చువల్స్ నాకు పరిచయం అయ్యారు ఆ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ వరల్డ్ లీడర్స్ని కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి నాకు నా గ్రోత్కి డేవిడ్ సార్ ప్రోగ్రామ్ ఇంకా చాలా చాలా బెనిఫిట్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ 4Life అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. ఇది నాకు 4Life ద్వారా వచ్చిన సక్సెస్.